నమస్కారం. నా పేరు మల్లు జగదీశ్వర్ రెడ్డి. నేను కోటకల్ల గ్రామ సర్పంచ్గా 214 కోట్లతో విజయం సాధించాను. ఇంతకు నా పోటీదారుడు రీసెంట్ అంటే మా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మరియు మొన్న సర్పంచ్ ఇంతవరకు సర్పంచ్ చేశారు. అతను పోటీ చేసి గెలిచారు. అయితే ముఖ్యంగా అంటే నా గెలుపు కారణము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కాబట్టి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు జనాలు కూడా. ఎందుకంటే ఇందిరా మిల్లు కానీ, ఫ్రీ కరెంట్ కానీ, రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యము, ఈ పథకాలన్నీ నేను జనాలకు తీసుకెళ్ళినప్పుడు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది వాళ్ళందరి నుంచి. దాని నుంచి నాకు అది కాకుండా ముందు మేము కూడా చేసిన సేవా కార్యక్రమాలు కానీ, ఇంతకుముందు మా కుటుంబం చేసిన కార్యక్రమాల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది అంటే ఇప్పుడు గవర్నమెంట్ లాస్ట్ 2 సంవత్సరాల నుంచి చేసిన పథకాల నుంచి చాలా అడ్వాంటేజ్ వచ్చింది. అదే కాకుండా యువకులు అయినందుకు జనాలు వాళ్ళు కూడా మంచి చేస్తారని నమ్మకంతో నన్ను గెలిపించారు. జనాలకు కూడా ఏదైతే నమ్మకం జనాలు నా పైన పెట్టుకున్నారో దాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా కష్టపడి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తాను. అదేవిధంగా మహిళా సంఘాలను బలోపేతం చేయడం కానీ, విద్యార్థులను మంచి మార్గంలో నడిపించడం కానీ, యువకులను మంచి మార్గంలో నడిపిస్తూ వాళ్ళకు నాకు వీలైనంత మేరకు సహకరిస్తూ వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ, గ్రామంలో చాలా మంది చదువుకునే యువకులు ఉన్నారు, వాళ్ళందరికీ మంచి మార్గం నడిపిస్తూ గ్రామాన్ని చాలా అభివృద్ధి చేసుకుంటాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు చాలా సౌమ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ సహకారంతో వాళ్ళు ఏదైతే మార్గం నియోజకవర్గానికి ఏదైతే మార్గంలో తీసుకెళ్తున్నారో అదే మార్గంలో అంటే మంచి మార్గంలో మంచిని ముందుకు తీసుకెళ్తూ ప్రేమతోని అందరి మన్ననలు పొందుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాము. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల నుంచి మాకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఇవన్నీ మా గెలుపుకు మంచి రీజన్స్ అయినాయి. ఇదే గెలుపుని నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల్లో ఇంకా భారీ మెజార్టీలతో మా అభ్యర్థులను గెలిపించుకుంటాము. సర్పంచ్లుగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్గా నేను నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళందరికీ సహకరించి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు బి రాజుగౌడు, ధర్మపురం గ్రామ పంచాయతీ సర్పంచ్. నాకు 130 ఓట్ల మెజార్టీ వచ్చింది. నా ప్రత్యర్థి టీఆర్ఎస్ క్యాండిడేట్కి 504 వచ్చినవి, నాకు 634 రావడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఏది ఇందిరమ్మ ఇండ్లు కానీ, దానితో పాటు సీఎం రిలీఫ్ ఫండ్స్, దాంతో పాటు స్కూల్ డెవలప్మెంట్, ఆ విధంగా మాకు గ్రామంలో సీసీ రోడ్లు, ఆ విధంగా ఎమ్మెల్యే గారు మాకు ఎన్నో చేసింది. ఇప్పటి వరకు ప్రజలు మాకు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ క్యాండిడేట్ చేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది, ఆ విధంగా ఓటు వేయడం జరిగింది. ముఖ్యంగా మాతో ఒక సమస్య అయ్యేది అండర్ డ్రైనేజ్తో పాటు ప్రైమరీ స్కూల్ ఒక శిథిలా వ్యవస్థలో ఉంది. ఫస్ట్ నా ఉద్దేశము ప్రాథమిక పాఠశాలను నూతన భవనంగా నిర్మించాలని నా ప్రథమ కోరిక గ్రామంలో. దాన్ని అభివృద్ధి చేసుకుంటూ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాను. ముఖ్యంగా ఏమిటంటే గ్రామంలో 2 టర్ములు బీజేపీ వాళ్ళు గెలవడం జరిగింది. ఆ 2 టర్ములు గెలవడం వల్ల గ్రామంలో ఒక పాలన మొత్తం పుట్టి పడిపోయింది. అది ఎందుకు పడదంటే ఒక గవర్నమెంట్ ఉంది, గ్రామంలో వేరే సర్పంచ్ ఉండడం వల్ల కుంటుపడింది. కాబట్టి ఇప్పుడు నేను గెలిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిని గెలిచిన కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో నేను గ్రామంలో అనేక నిధులు తెచ్చి గ్రామాభివృద్ధికి పాటుపడతాను. నన్ను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా నన్ను సోషల్ సర్వీస్ ఎవరైతే చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ప్రజల్లో మమేకమైన వ్యక్తి కావాలని కాంగ్రెస్ పార్టీ నన్ను వెతికి నన్ను ఫీల్డ్ అసిస్టెంట్ పదవికి రాజీనామా చేయించి నన్ను ఎలక్షన్ బరిలో ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కనుక ఈ సర్పంచ్ బరిలో నన్ను నింపడం జరిగింది ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో. నేను కూడా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను అన్నీ చెవి చూస్తున్నా కనుక వాటికి ఆకర్షితులై వాళ్లకు ప్రజల్లో ఇదే ధైర్యాన్ని ప్రజల్లో నింపి ఇందిరమ్మ ఇండ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ముఖ్యంగా మన ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు విద్యార్థుల పట్ల చూపిస్తున్న ఆసక్తిని చూసి
నేను ఇందులో అయితేనే విద్యార్థులకు కానీ గ్రామ పంచాయతీ కానీ సేవ చేయగలుగుతానే భావంతో దీంట్లో దిగడం జరిగింది. కనుక వీళ్ళు ప్రజలు నాపైన పెట్టిన విశ్వాసాన్ని నేను ఖచ్చితంగా వాళ్ళకు నెరవేర్చి వాళ్లకు న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను. ప్రధాన సమస్య ఏముంది రామచంద్ర? ప్రధాన సమస్య వీధి లైట్ల సమస్య ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉన్నాయి, సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉంది, అంగన్వాడీ బిల్డింగ్స్ ఉన్నాయి, ఫార్మేషన్ రోడ్లు వేయాల్సి ఉంది. కొన్ని ఈ సమస్యలు ఉన్నాయి కనుక అవి శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకెళ్ళి అది ఖచ్చితంగా నేను చేయిస్తానని కోరుకుంటున్నాను. మీరు ఎన్నికల ముందు హామీ ఏమి ఇచ్చారు, ఇప్పుడు ఏం చేయబోతారు? ఎన్నికల ముందు నేను ఎలాంటి వాళ్ళు ఏమి అడగలేదు. కాకపోతే ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నెరవేరుస్తాను. నా పేరు రంగయ్య. అంటే మేస్త్రి రంగయ్య అంటే అందరికీ తెలుసు. ఇంకా ఊరు చంద్రపల్లె. నాకు అంటే 20 సంవత్సరాల నుండి 2 సార్లు చేసి, ఒకసారి చేసి ఓడిపోయినా, ఒకసారి ఇంటర్ చేసుకున్నాం. ఇంకా పబ్లిక్లో అందరి పేర్లలో నాకు మంచిగా ఉన్నందుకు 300 చిల్లర మెజార్టీ వచ్చింది. ఇంకా నేను కూడా డబుల్ బెడ్రూమ్కు జాగా మన పులిరెన్న అప్పుడు కూడా జాగా ఇచ్చిన 1 ఎకరా 90 గంటలు ఇచ్చినాం. ఇచ్చి అది డబుల్ బెడ్రూమ్ టీఆర్ఎస్ వాళ్ళు జాగా అది కట్టించారు కానీ వాళ్ళు పంచలేదు. మనం వచ్చి పంచినాము. కొద్దిగా మాకు ఏంటంటే అది డబుల్ బెడ్రూమ్లో సీసీ రూమ్లు ఉన్నవి, బాత్రూమ్లు అట్లే ఉన్నాయి, డ్రైనేజ్ అట్లే ఉంది. అది ఒకటి మాకు దయచేసి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి మాకు సాయం చేయగలుగుతాడు, చేశారని అందరికీ హామీ ఇచ్చిన. మేము ఊళ్ళో ఇంకా కొన్ని డెవలపింగ్ పార్టీ రూలింగ్ ఉన్నందుకు మేము ఇంకా చేస్తా అని అందరికీ హామీ ఇచ్చిన. నాకు ఫుల్ మెజార్టీ ఇచ్చి సుటుపల్లెల్లోకి వెళ్ళి నాకు ఫుల్ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. నాకు అన్ని గ్రామ ప్రజలకు ఎన్ని టైం ఉన్నా నేను చేస్తా అని హామీ ఇచ్చిన. ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డికి నమస్కారాలు. మా ఎమ్మెల్యే చాలా నాకు అప్పటికైనా పరిచయం బాగా హెల్ప్ చేస్తాడని కోరుతున్నాను. సమస్యలు ఏమేమి ఉన్నాయి ఊళ్ళో? సమస్యలు ఇంకా డబుల్ బెడ్రూమ్ సమస్యలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అదొకటి పైప్ లైన్ అవన్నీ చేసి కొద్దిగా మాకు అమౌంట్ ఉపయోగిస్తే నేను కూడా పబ్లిక్ చాలా సేవ చేస్తాను. ఒకటి వాటర్ పంప్ మన మూడ చైర్మన్ ఆయన పేరు లక్ష్మణ్ యాదవ్ మాకు పెడతాన్ని తోలిచ్చిండు. అది కూడా ఓపెన్ 2-3 రోజులు ఓపెన్ చేపిస్తాము. ఒకటి 50 లైట్లు, పెద్ద లైట్లు, అవి కూడా పంపిస్తాను చేస్తానని చెప్పిండు. అందరికి హామీ ఇచ్చిన. ఇది మంచి నీళ్ళు ఫస్ట్ ఈ వారంలో తాపుతాని నేను పబ్లిక్ చెప్పిన. అందరికి పబ్లిక్ కోరుతున్నాను. గ్రామము పైలట్ ప్రాజెక్టుగా చేసి 115 ఇళ్ళు మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. దాని మీద మా గ్రామం ప్రజలంతా నా వంతు ఉండి అభివృద్ధి చేయాలని నన్ను ఏకంగా 111 ఓట్లతో గెలిపించినారు. ఇంకా ముందు ఈ సంక్షేమ పథకాలు సిలిండర్ 500 సిలిండర్ కానీ, రుణమాఫీ కానీ, బస్సు ఫ్రీ కానీ, ఇవి మొత్తం గవర్నమెంట్ చేసింది కనుక మా ప్రజలంతా మా గ్రామంలో నా వంక ఉండి నన్ను గెలిపించినారు. ఇంకా ముందు చేసేటివి కురుమూర్తికి నేను ఒక సీసీ రోడ్ ఇచ్చినాను, చేస్తానని హామీ ఇచ్చినాను. బీసీ కాలేజీలో డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్డు కానీ వేపిస్తానని హామీ ఇచ్చినాను. మా ఊర్లో ఈ ఉద్దాల మండపం ఉంది, దానికి కంపౌండ్ కట్టేయాలని నా కోరిక ఉన్నది కనుక అందరూ నా ఇవ్వడి ఉండి నాకు గెలిపించినారు. ఇందుకు మా ఎమ్మెల్యే గారికి కానీ, మా సీఎం కానీ ధన్యవాదాలు.